చూస్తాడు మన గణనాథుడు. అందుకని ఏ కార్యములు చేసినా ముందుగా గణేశునికి పూజ చేస్తారు. అయితే వినాయక చవితి రోజున గణేశునికి పూజ చేయడంతో పాటు మనం చేయకూడని పని ఒకటి ఉంది. అదేంటంటే చంద్రుణ్ణి చూడకూడదు అంటారు. అది ఎందుకో తెలుసా? వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు మోయవలసి ఉంటుంది అని చెబుతారు. అయితే దాని వెనుకాల ఉన్న అసలు కథ ఏంటో తెలుసా? సర్వగణాలకు అధిపతిగా ఎవరు ఉండాలనే విషయం దేవతలు అందరూ శివుణ్ణి అడగగా అప్పుడు ఆ మహాశివుడు వినాయకుడు కుమారస్వామిలను ఎవరో ఒకరు గణాధిపతిగా ఉంటారని, అందుకోసం వారి ఇద్దరికి పోటీ పెడతా అని చెబుతాడు. ఇక వారిద్దరిని పిలిచి శివుడు ఏం చెబుతాడంటే, ముల్లోకాల్లో ఉన్న అన్ని నదులు పుణ్యక్షేత్రాలు ఎవరైతే ముందు స్నానం ఆచరించి తమను చేరుకుంటారో